ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి యువ సమ్మేళనం. పాల్గొన్న మంచిర్యాల, చెన్నూరు ఎమ్మెల్యేలు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. అకాల వర్షానికి పలు మండలాల కొనుగోలు సెంటర్లలో తడిసి ముద్దైన వరి ధాన్యం. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్న చెన్నూరు మండల రైతులు. మంచిర్యాల జిల్లా ముల్కల్ల ఐజా కళాశాలలోని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బదావత్ సంతోష్. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో పద్మనాయక ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ యువ సమ్మేళనాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణలతో కలిసి యువ సమ్మేళన సమావేశాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న యువకుల సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు మాట్లాడుతూ, దేశ అభివృద్ధి యువతతోనే సాధ్యమని, ప్రపంచంలో యువకులు ఎక్కువగా ఉన్న దేశాల్లో మన దేశమే 64% యువకులతో మొదటి స్థానంలో ఉందని అన్నారు. యువకులు, మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని అన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, దేశం మరియు రాష్ట్రంతో సహా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఎదుర్కొంటుందని, యువకులకు ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలతో ఉన్నారని, గత ప్రభుత్వాలు నిరుద్యోగ యువతను పట్టించుకోలేదని, సమస్య ప్రతి సంవత్సరం తీవ్రమవుతుందని అన్నారు. కాకా వెంకటస్వామి ఆధ్వర్యంలో యువకుల ఉపాధి కోసం సంస్థలు స్థాపించి ఎంతో మంది యువకులకు ఉద్యోగాలు కల్పించామని అన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే పార్లమెంటులో యువకులు ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యపై చర్చిస్తారని అన్నారు. పార్లమెంటు ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, గతంలోనే పరిశ్రమను స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన చరిత్ర నాకు ఉందని, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే యువకులు ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్లా మహేష్, పట్టణ అధ్యక్షులు తుమ్ల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంటరజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ గారు, పెద్దలు కాకా వెంకటస్వామి గారి మనవడు, వీరి గారి కొడుకు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని మేము చాలా సందర్భాలు చెప్పినా, ఈ అబ్బాయి ఖచ్చితంగా పార్లమెంట్ కూర్చుంటే ఇంటికి వచ్చడానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఒక్కరి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ దేశానికైనా కూడా అభివృద్ధి చెందడానికి 3 పారామీటర్స్ ఉంటాయి, 3 ప్రామాణికాలు ఉంటాయి. ఒక్కటి ప్రకృతి వనరులు. ప్రకృతి వనరులు ప్రపంచంలో ఏదైతే అభివృద్ధి చెందిన దేశాలున్నాయో, అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ, వాటితో పోటీ పడే విధంగా మనకు ప్రకృతి వనరులు లేవు, వాళ్ళతో పోటీ పడలేవు. మిగిలింది జాగ్రఫీ. వాళ్ళకున్న అమెరికా కానీ, లేకపోతే రష్యా కానీ, లేకపోతే చైనా కానీ, వాళ్ళకున్న భూగోళంగా మనం చాలా ఈ రెండింటిలో మనం పోటీ పడలేము. మనం పోటీ పడేది యువకులు, యువశక్తి ఒకటే. ప్రపంచంలో ఉన్న మొత్తం దేశాల వల్ల భారతదేశంలో ఉన్న జనాభా
సంవత్సరానికి 30 సంవత్సరాలు ఉన్నారు. ఈ యువశక్తి ఒక్కటే, ఈ యువశక్తి ద్వారా మాత్రమే ప్రపంచంలో మిగతా దేశాలకు పోటీపడి మనం వాళ్ళని ముందు పోవాలంటే యువకులు మనకున్న శక్తి మనకున్న బలం వాళ్ళ యువకులతోటే మనకున్నది. దానికోసం ఇలా మీటింగ్ పెట్టాం. ఏదైతే ఈ గడిచిన 10 సంవత్సరాల నుంచి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైతే విచ్ఛిన్నకరంగా జరుగుతుందో ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న ఢిల్లీలో ఉన్న ప్రధాని మోడీ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న కేసీఆర్ సార్ ఒక్కసారి మన కేసీఆర్ మోసం చేస్తే అర్థమైపోయి వాళ్ళని తెచ్చేసేసి మిగిలింది మనకు ఢిల్లీ వాళ్ళు తెచ్చాల్సిన అవసరం ఉండదు. ఢిల్లీ వాళ్ళు తెచ్చాలంటే యువకులు ఎక్కడైతే ముందుకు రావడం సాధ్యం కాదు. ఈ ప్రపంచంలో భారతదేశం సంబంధించిన 2 శక్తులు, ఒకటి యువకులు, 2 మహిళలు కలుగుతున్నారు. ఇది సాధ్యపడ్డది. ఖచ్చితంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి చెప్తాను, మనకున్న శక్తి యువశక్తి, దీన్ని కాపాడుకోవాలి. మీ అందరికీ పిల్లలు చెప్పేది ఒకటే, మీ తల్లిదండ్రులందరినీ చాలా పిల్లవాళ్ళు ఉండొచ్చు, మీ చదువుల కోసం వాళ్ళకు కూడా చదివించి మేము ఒక దశ తీసుకొచ్చి మీరు బాగుపడి మా కుటుంబాన్ని పోషించడం ఒక నమ్మకంతో చదివించింది. ఇవాళ ఏదైతే జరుగుతుందో దేశంలో జరిగే వ్యక్తిగత శక్తులు మతం పేరు మీద, కులం పేరు మీద రాజకీయం చేస్తూ, ప్రాంతాలను రాజకీయం చేస్తూ యువకులను నిర్వీర్యం చేసి ఏదైనా తీసుకుపోయి ఏదో ఒక మతమైన కులవాడిని తీసుకుపోతారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆలోచించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఖచ్చితంగా యువకులు వీళ్ళకు ఒక రకమైన అన్ని రకాల స్వీకరించి వాళ్ళు సరైన యువకులు చేసినప్పుడే ఈ భారతదేశం బాగుపడింది, భారతదేశం సంపన్న దేశం అయింది, భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అనే ఒక నమ్మకంతో చేస్తున్నారు. యువకుల ద్వారా మాత్రమే ఏదైనా నిర్మాణం జరుగుతుంది. ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలో యువతకు ఒకటే ఒక సందేశం ఇస్తున్నా, మీరు ఏమని గ్రామాలలో పోకండి, ఏ మతం మీద ఏ కులం మీద పెట్టకండి, మీకు నేను ఉన్నాను చెప్తున్నా, ఖచ్చితంగా మీకు మాటిస్తున్నా. మన రాహుల్ గాంధీ గారు చెప్పారు, మన యువతకు ఉద్యోగాలు కల్పించలేదు. మోడీ గారు 10 సంవత్సరాల క్రితము ఆయన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాను. ఈ 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించారు. కానీ ఏం చేయలేదు. కానీ రాహుల్ గాంధీ గారు మన మేనిఫెస్టోలో పెట్టారు, నేను మన గ్రాడ్యుయేట్స్ యువకులు ఎవరైనా గ్రాడ్యుయేట్స్ వచ్చారో వీళ్ళందరినీ కూడా 1 సంవత్సరం గురించి ₹1,00,000 వారి అకౌంట్స్ ఇచ్చి వారు మంచిగా ట్రైనింగ్ చేసుకుని ఉద్యోగాలు కల్పించుకోవడానికి మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో యువకులకు ఇదన్నీ కూడా పెట్టడం జరిగింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా 2,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మన అందరికీ మాట్లాడడం జరిగింది. దాని ప్రకారంగానే సుమారు 5 నెలల్లోనే ఒక 60,000 ఉద్యోగాలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మనకు కల్పించింది. నేను ఒక విశిష్ట ప్రాజెక్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వలేదు, ఇంటింటికి మీరు ఎందుకు ఇవ్వలేదు, కేసీఆర్ గారు ఏదైతే మాట ఇచ్చారని చెప్పి ఆ ప్రాజెక్ట్ రివ్యూ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళారు, సార్ మా దగ్గర స్టాఫ్ లేదు, 30% స్టాఫ్ లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే కొలువులు ఉన్నాయో ఈ కొలువులు భర్తీ చేయలేదు కేసీఆర్. యువ సమావేశానికి వచ్చిన యువకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నేను గత 10 సంవత్సరాలు సొంత ఒక సంస్థ పెట్టుకొని ఒక దేశానికి ఒక మంచి ప్రొడక్ట్ తీసుకురావాలని చెప్పి పారిశ్రామిక రంగంలో ఉన్నాను. మీరు బహుశా ఆన్లైన్ చూసిందో లేదో నాకు తెలియదు, కానీ చెప్పడం నా బాధ్యత. గత 10 సంవత్సరాల్లో ఒక సంస్థ పెట్టి దాంట్లో 500 మందికి ఉపాధి కల్పించిన అదృష్టం నాకు కలిగిందని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు నిరుద్యోగుల సమస్య అనేది అతి పెద్ద సమస్య కూర్చుంది. మనమందరం గుర్తించాల 10 సంవత్సరాలు తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుంటాయి, మన బతుకులు బాగుంటాయని చెప్పి నమ్మినాము.
ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ సార్ చెప్పాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు కావాల్సింది అది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పింది. కానీ ఇక్కడ ఇంతమంది యువకులు అందరూ చదువుకున్న వాళ్ళు ఎవరో లేకుండా ఒకసారి చేయగలుగుతారు, చదువుకున్న వాళ్ళు అందరూ ఒకసారి చేయగలుగుతారు. మీ అందరికీ జాబ్ వచ్చేసినాయి కదా అని చెప్పి నేను అనుకుంటున్నాను. వచ్చేసినాయా? చేతికెత్తాలి. ఎవరికి రాలేదో ఉద్యోగాలు రాని వాళ్ళందరూ చేతికెత్తాలి. మరి ఇది మన తెలంగాణ పరిస్థితి. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చిందో కేసీఆర్ గారు చెప్పినారు. కేవలం 2 ఎంపీ సీట్లతో కేంద్రంలో మెడలు వచ్చి తెలంగాణ తీసుకొస్తారని చెప్పి మనకి అందరికీ చెప్పి నమ్మించి గుర్తు కోసం పనిచేసి కానీ మీ అందరూ ఒకసారి ఆలోచించాలా. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మే 13వ తేదీన పోలింగ్ అనంతరం జూన్ 4న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ కొరకు హాజీపూర్ మండలం ముల్కల్ల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని అన్నారు. పెద్దపల్లి ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఎన్నికల నిర్వహణ కౌంటింగ్ కొరకు పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలని, కౌంటింగ్ సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి బి రాహుల్, జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల ఆర్డీఓ రిటర్నింగ్ అధికారి వి రాములు, చెన్నూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డి చంద్రకళ, హాజీపూర్ తహసీల్దార్ పి సతీష్ కుమార్తో కలిసి పరిశీలించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, భీమారం మండలాల్లో బీభత్సం సృష్టించిన అకాల వర్షం, కురిసిన అకాల వర్షానికి పలు వడ్ల కొనుగోలు సెంటర్లలోని వరి ధాన్యం తడిసి ముద్దైంది. చెన్నూరు మండలంలో కురిసిన వర్షానికి లంబడిపల్లి గ్రామంలోని వడ్ల కొనుగోలు సెంటర్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యం ఆరడానికి 10 నుంచి 15 రోజుల సమయం పడుతుందని, ధాన్యం కాంట వేయడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు పంట పండించడం ఒకెత్తైతే ఆ పంటను అమ్ముకోవడం మరొక ఎత్తవుతుంది. అనేక కష్ట నష్టాలు, చీడపీడలను ఓర్చి పండించిన ఆ పంటను విక్రయించేంత వరకు రైతు వివిధ దఫాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నాడు. వాతావరణ మార్పుల వల్ల, అకాల వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లా నేతకాని సంఘం పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకి మద్దతు ఇస్తున్నట్లు ఉమ్మడి జిల్లా నేతకాని సంఘం అధ్యక్షులు కోట రాజలింగు ప్రకటించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలు ఎవరూ కూడా మా నేతకాని సంఘ అభివృద్ధికి ఏమీ చేయలేకపోయారని, మా కులానికి చెందినవారు అయినప్పటికీ సంక్షేమానికి కృషి చేయలేదని, ప్రస్తుతం గడ్డం వెంకటస్వామి కుటుంబ సభ్యులైన గడ్డం వినోద్, గడ్డం వివేక్ వెంకటస్వాములు మా సంఘానికి నేతకాని సమాజ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను మా సంఘం తరపున కృషి చేసి చేతి గుర్తుకు ఓటు వేయించి అధిక మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతకాని సంఘ నాయకులు సభ్యులు పాల్గొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం, నెన్నెల మండలం, గుండ్ల సోమారం గ్రామము. నా పేరు కోట రాజలింగు, నేతకాని సేవా సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుని. కాబట్టి మా కుల సంఘం తరపున మాకు చాలా కష్టం వస్తుంది. నేను చాలా 86 నుంచి నేను తిరిగి చూస్తున్నా, మా నేతకాని వాళ్ళ కష్టాలు తీర్తలేవు. కాబట్టి అప్పటి నుండి గుర్తుకొచ్చినప్పుడు మేము దుర్గం చిన్నయ్యని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినాం. కానీ ఆయన అవగాహన లేకుండా, ఆయనకు రాజకీయ అవగాహన లేక మాకెవ్వరికి మమ్మల్ని ఆదుకునే స్థితిలో లేకుండే అది జరిగిపోయింది. 10 సంవత్సరాలు కష్టపడ్డాం. కానీ ఇప్పుడు నేత కానీ వాళ్ళ బాధలు ఎట్లా తీరాలనే దాని మీద ఎంతో పోరాడి చూస్తే ఈ యొక్క మన గడ్డం వెంకటస్వామి గారు పెద్ద మనిషి ఉన్నప్పటి నుండి నేను ఆయనతోని తిరిగినా, ఆయనతోనే ఉన్నా, ఆయన మంచితనం చూసినా. వాళ్ళ కొడుకు వివేక్ సార్ కానీ వినోద్ సార్ కానీ వాళ్ళు కూడా వాళ్ళ మీద ఏం రిపోర్ట్ లేదు, వాళ్ళ దగ్గర మంచితనం ఉన్నది. కాబట్టి నేను స్వయంగా పోయి మా కులం తరపున నిలబడి, అయ్యా మేము మీతో ఉంటాము, మమ్మల్ని మీరు ఆదుకోవాలి, మాకు పెద్ద దిక్కు లేదు, మా కులానికి పెద్ద దిక్కు కావాలంటే మాకు కొంచెం పెద్దలంతా చదువుకోని వాళ్ళు స్థాయిలో లేము, కాబట్టి మీతో ఉంటాము, మీకు సపోర్ట్ ఇస్తాం సార్, మమ్మల్ని దరిదేర్చుకొని అంటే వివేక్ సారు నన్ను దరిదేర్చుకున్నాడు. కాబట్టి ఆయన ఎమ్మెల్యే గెలిపించుకున్నాం. ఇటు వినోద్ సార్ కూడా బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. వీళ్ళని గెలిపించుకున్న తర్వాత వాళ్ళ వారసుడైన కుమార్ గారు, వివేక్ సారు కుమారుడు వంశీకృష్ణ గారి కూడా మేము ఆయనకు ఫుల్ మద్దతు ఇచ్చి మా నేతకాని జాతి తరపున మేము ఊరు పల్లె ఇల్లు తిరిగి అయినా కానీ మా నేతకాని జాతితోని ఆయనకు చేతి గుర్తుకు ఓటేయాలని కష్టపడి మేము ఆయనకు ఓటేపించి ఆయన గెలిపించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. మా వినోద్ సార్ కానీ మా వివేక్ సార్ కానీ రేపు గెలవబోయే ఎంపీగా గెలుస్తున్నాడు, ఆల్రెడీ గెలుస్తాడు. గెలిచిన తర్వాత వంశీకృష్ణ గారు కూడా మా యూత్ పిల్లలంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవగాహన లేని అటువంటి వాళ్ళని యూత్ అబ్బాయి కాబట్టి ఎంపీ దగ్గర తీసుకొని మా నేతకాని వాళ్లకు చాలా మేలు చేయాలని చెప్పి ఆయన పదే కోరుతున్నాను. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈ రోజు కేతనపల్లి మున్సిపల్ పరిధిలోని 18, 19వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్, మున్సిపల్ చైర్మన్ జంగం కళ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఓటర్లతో కలిసి ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 ఇదివరకే అమలవుతున్నాయని, మిగతా గ్యారంటీలు కూడా ఎన్నికల తర్వాత అమలు చేయబడతాయని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని, మరి ముఖ్యంగా మన నియోజకవర్గంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను చేతి గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామకృష్ణపూర్ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, పాతచందు, రామగిరి శ్రీనివాస్, బాలకృష్ణ, నాయకులతో పాటు స్థానిక ఓటర్లు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా 18వ వార్డులో ప్రచారం ఇంటింటికి చేస్తూ ఉంటే ఏదైతే పార్లమెంట్లో గెలిచిన తర్వాత ఏదైతే 5 స్కీములు పెట్టిండో అది వివరిస్తున్నాం. ఇప్పటికే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే 6 గ్యారంటీ పథకాలు ఉన్నాయో అది ప్రజల స్పందన, మంచి స్పందన ఉంది. ఇప్పుడు మేము ఎటన్నా పోవాలంటే ఫ్రీ బస్సులో పోతున్నాం, చాలా గర్వపడుతున్నారు. ఇప్పుడు కూడా మీకే ఓటేస్తాం, తప్పకుండా గెలిపిస్తామని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. ఒకవేళ ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యాన్ని కూడా 10 లక్షల రూపాయలు వారికి పెట్టిండ్రు. మీ దగ్గర మంచి స్కీములు ఉన్నాయి, మాకు కరెంటు కట్టలేని పరిస్థితిలో కరెంటు ఫ్రీ ఇస్తున్నారు. పేదవాళ్లకు చాలా స్పందన జరుగుతుంది ప్రజల్లో. ఇక మళ్ళీ కూడా గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. కేతనపల్లి మున్సిపాలిటీలోని 19వ వార్డు మన చైర్మన్ జంగం కళ ఆధ్వర్యంలో 19వ వార్డులో చాలా ఉధృతంగా 13వ తారీఖు నాడు
జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి గడ్డం వంశీబాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటు ఎవరికేస్తే లాభం వద్దు 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ 15 కోట్లు ఇస్తా అన్నాడు, డబ్బులు ఇస్తా అన్నాడు, 15 లక్షల అకౌంట్లలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. సో ఉన్న సింగరేణి సంస్థల్ని కూడా అమ్మి మనకు నష్టాల పాలు చేస్తున్న మోడీకి వేద్దామా, లేకపోతే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలని చూసి ఆకర్షితులై ఎంతోమంది యువకులు మిగతా పార్టీ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా 22 వార్డులలో కేతన్పల్లి మున్సిపాలిటీలో చాలా బ్రహ్మాండంగా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రతి వార్డులో కూడా ఎక్కడికి వెళ్ళినా స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి మన క్యాంపెయినింగ్లో పాల్గొంటున్నారు. సో రేవంత్ రెడ్డి గారి ఆ నాయకత్వంలో ఇక్కడ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు మన వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధిలోకి వెళ్తుందని, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన అవకాశాలు ఉంటాయని చెప్పి మన గడ్డం వంశీబాబు గారు చెప్పిన పిలుపు మేరకు యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి ముందుకొస్తున్నందుకు అందరికీ ఆహ్వానిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో చెన్నూరు నియోజకవర్గంలో ఇటు వివేక్ వెంకటస్వామి గారు, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గడ్డం వంశీబాబు గారు, అదేవిధంగా బెల్లంపల్లి నుంచి మనకు గడ్డం వినోద్ గారు, మంచిర్యాల నియోజకవర్గం నుంచి ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని మంచిర్యాల జిల్లాలో తిరుగులేని శక్తిగా తయారు చేస్తామని, అందులో కేతన్పల్లి మున్సిపాలిటీ మన సీనియర్ నాయకులమైన మేమందరం అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కొనుగోలు కేంద్రంలో రైతులు నిల్వ ఉంచిన ధాన్యం తడిసి నష్టపోయారని, నిల్వ ఉంచిన వడ్ల కొనుగోలు కోసం తగినన్ని లారీలను ఈ ప్రభుత్వం పంపకపోవడంతోనే వడ్లు వర్షానికి తడిసి కొట్టుకుపోవడం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఎంవి గుణ అన్నారు. బుధవారం బీఆర్ఎస్ నాయకులు సారంగపల్లిలో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని ప్రచారానికి తిరుగుతూ సారంగపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు ఎంవి గుణ మాట్లాడుతూ అకాల వర్షానికి తడిసిన వడ్లను ప్రభుత్వం రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వివేక్ రైతులను పట్టించుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వడ్లు వర్షానికి తడిసి కొట్టుకుపోవడం జరిగిందని అన్నారు. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక వెంకటస్వామి తన కుమారుడైన గడ్డం వంశీకృష్ణను గెలుపు కోసమే ప్రచారంలో బిజీగా ఉన్నారని, రైతులను పట్టించుకోకపోవడం వల్లనే రైతులు నష్టపోతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ను అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామ్వేణు, మద్దిశంకర్, ఫిరోజ్, గ్రామ రైతులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వరి గారిని గెలిపించాలని మందమరి మండలం సారంగపల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేసే క్రమంలో ఇక్కడ ఏదైతే వడ్ల కళ్ళాలను మనం సందర్శించడం జరిగింది. ఏదైతే బాల్క సుమన్ గారు కలెక్టర్ గారితో మాట్లాడి ఆ లారీని తెప్పించినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం వల్ల ఇవాళ ఇంతమంది రైతులు నష్టపోయిన పరిస్థితి. ఇవాళ లోకల్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు ఆయన కొడుకును ఎట్లా ఎంపీని చేయాలనే ఆలోచనతో అధికారులు అంటే ఏదైతే లీడర్ల దగ్గర తిరుగుతూ ఉన్నాడు, కానీ మరి రైతులు నష్టపోతా ఉన్నారు. ఈ రైతుల కోసం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నన్ను ఓట్లేసి గెలిపించారు. 6 గ్యారంటీల పేరుతోటి అరచేతిలో వైకుంఠం చూపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం వల్లనే ఇలా ఎంతో లక్షలాది మంది రైతులు తెలంగాణ వ్యాప్తంగా రోడ్డు మీద పడ్డ పరిస్థితి. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే వడ్లను కొనుగోలు చేసి రైతులకు అలాగే నష్టపరిహారం కూడా కల్పించాలి నష్టపోయిన వాళ్ళకని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి యువ సమ్మేళనం. పాల్గొన్న మంచిర్యాల, చెన్నూరు ఎమ్మెల్యేలు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. అకాల వర్షానికి పలు మండలాల కొనుగోలు సెంటర్లలో తడిసి ముద్దైన వరి ధాన్యం. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్న చెన్నూరు మండల రైతులు. మంచిర్యాల జిల్లా ముల్కల్ ఐజా కళాశాలలోని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బదావత్ సంతోష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.